నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆత్రేయపురం మండలంలో లొల్లలాకుల వద్ద 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. నీటి భద్రత కోసం సమగ్ర కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలంటూ పిలుపునిచ్చారు. 4 దశల్లో యాక్షన్ ప్లాన్ పనుల గుర్తింపు, అనుమతుల పనుల అమలు, నివేదికలు, చెరువుల కాల్వల శుభ్రత, చెక్ డ్యాంల మరమ్మతులు, ఫీడర్ ఛానల్స్ క్లియర్ చేయడం వంటి చర్యలతో నీటి నిల్వలు పెరిగి వరద ముప్పు తగ్గుతుందని ఆయన తెలిపారు. చెప్పాను ఫస్ట్ చూసి వెళ్ళారు. మన బ్యారేజ్ మీద రోడ్డు 35 లక్షలు ఇచ్చారు. ఫస్ట్ బ్యారేజ్ మీద రోడ్డు భద్రత సాగునీటి సంఘాల యొక్క బాధ్యత ఇలా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం నీటి భద్రత పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతే రాజు, రైతు బాగుండాలంటే సాగునీరు ఉండాలి. ఆ సాగునీటి కోసం ఇప్పటి నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టింది. డెల్టా ప్రాంతం కంటే మెట్ట ప్రాంతాల్లోనూ ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ దీని యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్న దగ్గర వాటర్ యొక్క కెనాల్ సిస్టాలు లేని చోట బాగా అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కోసం దాంతోపాటు ఎక్కడైతే సాగునీటి పారుదల వ్యవస్థ ఉందో, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలు కూడా చూడు, కూరపటెక్క ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, డీసీని క్లియర్ చేసుకోవడం, అవన్నీ కూడా ప్రతి సంవత్సరం సాగునీటి సంఘాల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఈనాడు ఒక చక్కటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో శ్రీకారం చుడుతూ ఉన్నారు. దానికి ఈనాడు ఇక్కడ లొల్లలాకుల దగ్గర మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావురాల మహేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, మరి సభ్యులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారుల యొక్క సమక్షంలో రైతులకు సువర్ణాధ్యాయం రాబోయే రోజుల్లో రైతులకు అన్ని రకాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. నీటి భద్రత కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ, అగ్రిటెక్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ప్రభుత్వం యొక్క మద్దతు కానీ, ఇలాంటి అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తూ ఉంది. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం గురించి కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రైతు సోదరులందరూ నా ధన్యవాదాలు. సెకండ్ క్రాప్ టైంలోనైనా ఏదో క్రాప్ ఒకరి తర్వాత వదిలేస్తుంది. ఏదో అందరికీ ఒక క్రాప్ వేరే పెన్నిల్ క్రాప్స్కి వెళ్తాయి, బయట మాట్లాడాలి. అవును సార్, అప్పట్లో కమ్యూనికేషన్ సరిపోతుంది. మనకి అంటే కంట్రోల్ ఉండదు సార్, ఫుల్ వాటర్ సప్లై చేస్తాం సార్, కింద రెగ్యులేటర్ నుంచి కంట్రోల్ చేస్తాం మనకి. ఎందుకంటే ఈ ఏరియాలో ఈ ఛానల్